ఒక హౌస్ తీసుకోగానే కలర్ సెలెక్షన్, యాంటిక్ పీసెస్ కావాలి, బాల్కనీ సెలెక్షన్, ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే మీరు వెంటనే వాల్ డెకర్స్ డిజైన్ స్టూడియోకి అప్రోచ్ అవ్వాలి. ఏంటంటే మీకు చూస్తే వెనకాల వాల్కి కానీ లేకపోతే సీలింగ్ కానీ అన్ని చోట్ల వర్క్ చేసాం. వైట్ లామినేట్ రోజ్ గోల్డ్ తోనే కంప్లీట్ చేసాం కాబట్టి ఇల్లు చాలా సోబర్ గా ఎలివేటెడ్ గా కనిపిస్తా ఉంది మీకు. హే ఎవ్రీవన్, ఐమ్ యాంకర్ ప్రియదాసరి. ఏంటి బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా చూడగానే ఒక మంచి సెలబ్రిటీ హౌస్లో ఉన్నా అనుకుంటున్నారా? లేదు, మన హైదరాబాద్లోనే తుక్కుగూడలో ఉన్న ఒక విల్లాలో ఉన్నాను. ఒక హౌస్ తీసుకోగానే వచ్చే టెన్షన్స్ చెప్తాను వినండి. కలర్ సెలెక్షన్, లోపల యాంటిక్ పీసెస్ కావాలి, బాల్కనీ సెలెక్షన్, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే మీరు వెంటనే వాల్ డెకర్స్ డిజైన్ స్టూడియోకి అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే దే ఆర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యువర్ హోమ్ అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ నేమ్ బోర్డ్స్, ఇక్కడ బ్యూటిఫుల్గా నేమ్ బోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వినాయకుడితో ఒక మంచి డెకర్ ఇచ్చారు. అండ్ పైన కూడా నైట్ టైం లైట్స్ ఆన్ అవ్వడానికి ఉంది. అండ్ మనం షూస్ అన్నీ పెట్టుకోవడానికి సెపరేట్ ర్యాక్స్ అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది కదా, సో మనకి ఇక్కడే ఇచ్చారనమాట. సో షూ ర్యాక్స్ అండ్ శాండిల్స్ కోసం మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇలా ఇచ్చేస్తారు ఈజీగా. సో ఇక్కడ కూడా క్లయింట్ కస్టమైజేషన్, క్లయింట్ ఎలా అడిగారో అలానే ఆ విధంగా మనకి హిందీలో కస్టమైజ్ చేయడం జరిగింది. సో లాబీ ఏరియాని కూడా ఇలా వదిలేయకుండా ఎంత బ్యూటీగా చేశారంటే ఇక్కడంతా రెడ్ కార్పెట్ వేశారు. అండ్ రెడ్ కార్పెట్కి ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా ప్లాస్టిక్, ఎందుకంటే వాటరింగ్ చేయడము మళ్ళీ ఈ హెడేక్ అంతా మనకు ఉండొద్దు అనేసి ఇంకా ఇక్కడ బుద్ధుడితో ఒక మంచి ఈ విధంగా విగ్రహం అనేది ఉంది. అండ్ వాటర్ ఇలా ఫ్లో అవుతున్నట్టు చాలా బ్యూటీ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బయట నుండే మనకి వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా ఇంటీరియర్ అనమాట, ఇన్బుల్ స్విచ్ బోర్డ్స్. అండ్ ఇది వచ్చేసి కాలింగ్ బెల్, బయట ఎవరు వచ్చారో చూడడానికి సీసీ క్యామ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ హౌస్ కూడా మనకి ఏంటంటే కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, లైక్ యూఎస్లో అలా ఎక్కువ ఉంటుంది ఇది. మనకి ఇలా ఫింగర్ ప్రింట్ అనమాట, ఫింగర్ ప్రింట్ ఉన్న వాళ్ళే లోపలికి వెళ్ళగలరు. అండ్ ఇందులో కూడా 4 టైప్స్ ఉన్నాయంట, ఫింగర్ ప్రింట్ అండ్ పాస్ కోడ్, మళ్ళీ స్కాన్ చేయడానికి ఇంకొకటి, అండ్ సమ్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో దేర్. సో టోటల్ 4 టైప్స్ ఉన్నాయి మనం ఇంట్లోకి వెళ్ళడానికి. సో లెట్స్ గో. అలానే మనతో ఈ హౌస్ గురించి మాట్లాడడానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ప్రవీణ మ్యామ్ కూడా ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్. సో లోపలికి రాగానే నాకు ఏంటి నాగ చైతన్య గారి ఇంటికి కానీ చిరంజీవి గారి ఇంటికి కానీ వచ్చేసానా ఏంటి అని అనుకుంటున్నాను. తర్వాత తెలిసింది లేదు, ఒక క్లయింట్ మాత్రమే అనేసి. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మేము వీడియోస్ చూసాము. సో మన ఆడియన్స్ కూడా చాలా మంది మంచి మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇల్లు కట్టుకోగానే సరిపోదు, లోపల మంచి కస్టమైజేషన్ ఉండాలి. కాబట్టి హైదరాబాద్లో బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ అంటే ప్రవీణ గారిది ఈ స్టూడియో వచ్చింది. సో నాతో పాటు ఆడియన్స్ కూడా మీరు చూపించాలి ఈ రోజు ఇల్లు. షూర్ అండి, పక్కా. సో ఈ ఇల్లు వచ్చేసి మనకి విశాల్ సంజీవిని తుక్కుగూడలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. సో దీంట్లో ఏంటంటే మొత్తం క్లయింట్ చాలా ట్రస్ట్ తో మొత్తం మాకే అప్ చెప్పారు. సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే చూస్తున్నారో యాజ్ ఆఫ్ నౌ ఆల్ ద వర్క్స్ హ్యావ్ బీన్ టేకెన్ అప్ బై వాల్ డెకోస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ సివిల్ వర్క్స్ ఆల్ ఇంటీరియర్ జాబ్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై అ ఫర్మ్. కొన్ని మేము డైరెక్ట్ గా చేసాం, కొన్ని వి వెంట్ త్రూ అ థర్డ్ పార్టీ సప్లయర్, బట్ వీ హ్యావ్ సీన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ అవర్ ఎండ్ అన్నమాట. ఇందులో చూసారంటే మొత్తం బేసిక్ గా రోజ్ గోల్డ్ థీమ్ తో వెళ్ళాం, మొత్తం వైట్ వెళ్ళామండి. హాఫ్ వైట్ తప్ప మీకు ఎక్కువ కలర్స్ కూడా కనిపించవు ఇంట్లో. సో ఏంటంటే మీకు చూస్తే వెనకాల వాల్ కి కానీ లేకపోతే సీలింగ్ కానీ అన్ని చోట్ల వర్క్ చేసాం. కానీ చేసిందంతా కూడా మోస్ట్లీ వైట్ లామినేట్ తో రోజ్ గోల్డ్ తోనే కంప్లీట్ చేసాం కాబట్టి ఇల్లు చాలా సోబర్ గా బట్ అట్ ద సేమ్ టైం ఎలివేటెడ్ గా కనిపిస్తా ఉంది మీకు. ఇది హాల్ అండి, ఇది డ్రాయింగ్ రూమ్ మనకి. సో ఈ డ్రాయింగ్ రూమ్ లో ఏంటంటే లో హైట్ సీలింగ్ వచ్చింది అనమాట. ఓకే, సో సీలింగ్ హైట్ చాలా చిన్నది. సో ఇక్కడ ఫ్యాన్ ఉండదు మనకి, సో ఏసీ తోనే రన్ చేయాలి. సో ఇది ఏంటంటే లో హైట్ సీలింగ్ కాబట్టి వి వెంట్ స్పేస్ ఎలివేట్ అవ్వడానికి వి వెంట్ ఫర్ వెరీ సోబర్ కలర్స్. ఓకే, సో ఈవెన్ ద
సోఫా సెట్స్ గానీ అవును. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న జూలా గానీ ఇవన్నీ కూడా మనం కస్టమైజ్ చేసినవి. ఓకే. ఇదేంటి కింద ఏమన్నా ఓపెనింగ్ ఉందా? యా, ఇది సోఫా కమ్ బెడ్ అండి యాక్చువల్ గా. ఓ ఇస్ ఇట్? యా, ఇది సోఫా కమ్ బెడ్. నేను ఆలోచిస్తున్నాను ఏంటి ఒక హ్యాంగింగ్ వచ్చింది అనేసి. ఇది సోఫా కమ్ బెడ్. ఇట్ కెన్ బి కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ బెడ్. ఓకే, మనం బెడ్ గా కావాలనుకున్నప్పుడు ఇవి కొంచెం పుష్ చేసుకొని చేసుకుంటే ఇవి కూడా రొటేటింగ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓ వావ్. సో ఎటు కావాలంటే అటు యూ కెన్ రొటేట్. అండ్ చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్ యా, ఉన్నాయి కదా. ఇవన్నీ కస్టమైజ్డ్ అండి, ఇన్ హౌస్ మేడ్ ఇవన్నీ కూడా. హౌస్ అంతా కూడా ఒకటే థీమ్ లో పీసెస్, కలర్ మ్యాచింగ్ కానివ్వండి అండ్ ఈ గోల్డ్ కలర్ కానివ్వండి, ఈ పీసెస్ అన్ని కూడా మీరే పెట్టినవేనా? అన్ని ఎవ్రీ సింగిల్ పీస్ ఇన్ దిస్ హౌస్ ఇస్ హ్యాండ్ పిక్డ్ బై us అండి. ఇది కూడా ఒక పీస్. యా యా, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. అంటే పెయింటింగ్ లో కూడా ఒక మంచి లుక్ వచ్చేసి చాలా డీటెయిలింగ్ ఉంది. ఇవి కూడా ప్యానల్స్ అండి. ఇవి కూడా ఏంటంటే మామూలు మన ఓ ప్యానల్స్ యా. వెనకాల మళ్ళీ రోజ్ గోల్డ్ థీమ్ యాడ్ చేసుకొని కార్నర్ ని ఇలా కొంచెం ఎలివేట్ చేసాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తో మేమే డెకరేట్ చేసాం. ఆ గ్లిట్టర్ కనిపిస్తుంది వాల్ పేపర్ అండి. ఓకే ఓకే, సో ఈ వాల్ పేపర్ కూడా ఏంటంటే ఇంపోర్టెడ్ వాల్ పేపర్. ఈ వాల్ పేపర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా? కలర్స్ కానివ్వండి ఎలా ఉండాలి అనేది. ఓకే, సో అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నవే. ఓకే, సో ఇట్స్ సో ఇన్ కొలాబరేషన్ విత్ క్లయింట్. యా, వావ్. సింగిల్ వెంట్ ఏసీ అండి అది. మొత్తం అంతా కూడా రోజ్ గోల్డ్. యా, రోజ్ గోల్డ్ థీమ్ తో. సో సీలింగ్ కూడా చూసారంటే సీలింగ్ లో హైట్ ఎక్కువ లేదు కాబట్టి వి డెంట్ గో ఫర్ హెవీ డిజైన్ ఆల్సో. మొత్తం అంతా కూడా అదే రోజ్ గోల్డ్ థీమ్ తో వెళ్ళిపోయాం అన్నమాట. ఎలా అండి ఇలాంటి పీసెస్ అన్ని మీకే దొరికాయి? ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. అంటే హౌస్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఆ స్పేస్ లో అడ్జస్ట్ అవ్వడానికి ఏదో పెట్టేసాంలే అని కాకుండా ఆ ప్లేస్ కి అది ఆ ప్లేస్ పెట్టిన దానికోసమేనేమో అన్నట్టుగా ఉంది అసలుకి. ఇవేంటి చిన్న స్టోరేజెస్ ఇచ్చాము. ఓకే, టీవీ యూనిట్ కదా, సో చిన్న స్టోరేజ్ ఇచ్చాము. సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి మేడం. ఇవన్నీ బయటకు కనిపించుకుంటే బయట కనిపించే మొత్తం సెటప్ బాక్స్ మనకి రోటర్స్ ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది ఒక మంచి జూలా అలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి. అవును. యా, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి సెట్ సో అవుతుంది. మినిమలిస్టిక్ లుక్ కోసం అని చెప్పి వి వెంట్ ఫర్ ఎ వెరీ సింపుల్ జూలా అండి. చాలా హెవీ అసలు బాగుంది. వెళ్ళలేదు. వుడ్ తో కదా. యా, చాలా బ్యూటిఫుల్ ఉంది. కర్టెన్స్ కదా, కర్టెన్స్ కూడా అన్ని మోటరైజ్డ్ అండి. ఇవన్నీ కూడా కర్టన్స్ మోటరైజ్డ్. ఇల్లంతా కూడా టోటల్ మీకు ఆటోమేషన్ చేసి ఉంది ఆల్రెడీ. ఓకే, అవి డాన్ చైర్స్ అండి. ఓకే ఓకే, సో ఇవి డాన్ చైర్స్. ఇవి కూడా కస్టమైజే చేయించాం. సో ఇది ఒక్కటే స్టేట్మెంట్ పీస్ ఉండాలని చెప్పి ఐ వెంట్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ అన్నమాట. ఓకే ఓకే, బట్ అంటే ఇది ఆడ్ గా లేదు అసలుకి, చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది ఒక I wanted this to stand out అండి. నాకు ఇది ఏంటంటే I didn't want it to blend with the house. I wanted it to stand out కాబట్టి I went for a darker shade అన్నమాట ఇక్కడ ఒక్కటి. సో ఈ టోటల్ డబుల్ హైట్ వాల్ కూడా మొత్తం ప్యానల్ చేసాం మేడం, కింద నుంచి పై వరకు కూడా. సో దిస్ డబుల్ హైట్ వాల్ ఏంటంటే ఇది కూడా వుడ్ ప్యానలింగే. ఈ మధ్యలోది మళ్ళీ మనం ప్యానల్స్ తో చేసాము. ఇక్కడ కూడా వుడ్ ప్యానలింగ్ చేసి దానిపైన మళ్ళీ రోజ్ గోల్డ్ ఇది చేసాం అన్నమాట. ఈ స్టెప్ ఏరియాని కూడా వదిలిపెట్టలేదు. స్టెప్ ఏదైతే డమ్మీ ఉంటుందో మనకి దాన్ని కూడా మళ్ళీ మేము ప్యానలింగ్ చేసి వి వెంట్ ఫర్ రోజ్ గోల్డ్ లైన్. ఇంట్లో ఒక సైడ్ ఉండే న్యాచురల్ లుక్ కోసం ఇలాంటివి మనం బయట అంతా తిరిగి ఇష్టం వచ్చినట్టు కొంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడ అక్కడ ఎక్కడికక్కడ మనకి గ్రీన్ గా ఫ్లవర్స్ తో మంచిగా ఒక గార్డెన్ లాగా. ప్లాస్టిక్ కదా అంతా కూడా. అంతే అండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ వాటర్ మర్చిపోతారు మళ్ళీ. లేదు యాజ్ ఆఫ్ నౌ వి వెంట్ ఫర్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చిన తర్వాత మేబీ దే కెన్ యాడ్ ఆన్. కానీ ఇలానే ఉంటేనే మేబీ మనకి ఫ్యూచర్ లో కూడా చాలా బెస్ట్ గా ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ. యా, మెయింటెనెన్స్ ఫ్రీ బట్ న్యాచురల్ కెనాట్ బి రీప్లేస్డ్. సో దిస్ ఇస్ ద కృష్ణాస్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ ఏంటంటే ఫస్ట్ ఎంటర్ అవగానే కనిపించే ఫస్ట్ వ్యూ అన్నమాట. ఓకే, సో ఐ వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ సౌత్ ఇండియన్ టచ్ టు కమ్ ఇన్ టు ద హౌస్. ఎందుకంటే మొత్తం అంతా కాంటెంపరీకి వెళ్ళాం కదా. సో అందుకని కృష్ణ కోసం అని చెప్పి ఈ పార్ట్ ని డిజైన్ చేసాం. ఇక్కడ నుంచి ఇది ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అండి. కిచెన్ అండ్ డైనింగ్ అన్నమాట ఈ స్పేస్. సో ఇది హ్యాండ్ వాష్, సింపుల్ హ్యాండ్ వాష్ దట్ హాస్ బీన్ డిజైన్డ్. ఇది కూడా ఎల్ఈడి లైట్ వస్తుంది. ఓకే ఓకే, సో హ్యాండ్ వాష్ ఏరియా కూడా వి వెంట్ ఫర్ ఆర్ థీమ్ అన్నమాట, మన థీమ్తోనే. అది 3 కలర్స్ వెలుగుతుందండి. ఓకే ఓకే. ఓ, ఈ బేసిన్స్ చూస్తుంటే హ్యాండ్ వాష్ కూడా చేసుకోవాలనిపించట్లేదు. చూడడానికి బాగుంది కదా, ఇలానే ఉండనిద్దామని అనిపిస్తుంది. సో కిచెన్ అంతా కూడా ఐ వెంట్ విత్ అ వెరీ లైట్ కలర్. ఐ వాంటెడ్ ఇట్ టు మ్యాచ్ విత్ ద హాల్ అన్నమాట. ఓకే ఓకే, అంతా హార్డ్వేర్ అంతా హ్యాపీగా యూస్ చేసాము. ఓకే ఓకే, సో చిమ్నీ అండ్ స్టవ్, దిస్ ఇస్ అన్ ఇన్బిల్ట్ స్టవ్ అండి. ఓకే ఓకే,
సో ఇదంతా కూడా హ్యాండిల్లెస్ కాన్సెప్ట్ అండి. కిచెన్ మొత్తం కూడా వి వెంట్ ఫర్ హ్యాండిల్లెస్ కాన్సెప్ట్. ఎక్కడ కూడా మీకు షార్ప్ ఎడ్జ్ కానీ హ్యాండిల్ కానీ ఉండదు దీనికి. ఓకే, సో డ్రాస్ అన్ని ఆల్రెడీ కౌంటర్ లోనే మనం హ్యాండిల్ ఇచ్చేసాం అనమాట. ఓకే ఓకే, ద షేప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద హ్యాండిల్. ఓకే, సో దీంట్లోనే మీకు మొత్తం టంబ్లర్ క్లీనర్, షవర్, వాటర్ ప్యూరిఫైయర్, కటింగ్ బోర్డ్ కూడా మళ్ళీ కట్ చేసుకొని ఇక్కడే పెట్టుకోవడానికి దీనికి కూడా ఒక సెటప్ మళ్ళీ. ఓకే, సో దీని వెనకాల ఈ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ కూడా ఏదో ఉందంట. ఓ మై గాడ్, ఏంటండి మీరు? ఇది రోలింగ్ షట్టర్ ఇచ్చాం మ్యామ్. ఓకే, సో ఏంటంటే ఆ స్పేస్ వేస్ట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా, అందుకని రోలింగ్ షట్టర్ ఇచ్చాము. సో ఇందులోనే మీరు మిక్సీ పెట్టుకొని, అక్కడే స్విచ్ బోర్డ్ ఉంది దాని వెనకాలే, మిక్సీ పెట్టుకొని యూస్ చేసుకుని యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్ అండ్. మిక్సీ అనే కాదు, టోస్టర్స్, జ్యూసర్స్, ఇవన్నీ మనం ఎక్కువ యూస్ చేయన మొత్తం ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా దీని లోపల పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, ఇది ప్యాంట్రీ యూనిట్ మేడం. ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం ఉండదు అనుకున్న ప్రతిసారి అక్కడ ఏదో ఒక మ్యాజిక్ కనిపిస్తుంది నాకు. లేదు, ఇది ప్యాంట్రీ అండి. మీకు టోటల్ ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ కానీ అలాంటివన్నీ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ స్పేస్ అనమాట. ఓకే, నైస్. సో ఇవన్నీ టాండమ్ బాస్కెట్స్ ఇచ్చాం మ్యామ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ టాండమ్ బాస్కెట్స్. ఓకే, ఇది మన కట్లరీ. ఓకే, అండ్ దిస్ ఇస్ ద కార్నర్ యూనిట్ అండి మళ్ళీ. ఓ ఇక్కడ కూడా కార్నర్ స్పేస్ కూడా వేస్ట్ కాకుండా మనకి ఇది మనకి కార్నర్ యూనిట్. ఓకే, ఓకే, ఇది రైస్ క్యాన్ పుల్అవుట్ మేడం. దీంట్లో డైరెక్ట్ గా రైస్ క్యాన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న రైస్ క్యాన్ కి కస్టమైజ్ చేయించిన పుల్అవుట్ అనమాట ఇది. ఓకే, ఓకే, ఇది కస్టమైజ్డ్ మేడం. ఎక్కడ కూడా మనకి రెడీమేడ్ హార్డ్వేర్ దొరికేది కాదు. ఓకే, మనం ఫ్యాబ్రికేట్ చేయించిన పుల్అవుట్ అనమాట అది. ఓకే, ఓకే, సో ఇవన్నీ ఇంకా టాండమ్ బాస్కెట్స్ మేడం. అంటే డిఫరెంట్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. ఇది ఓటీజీ అండి. ఓకే, ఓవెన్ కన్ మైక్రోవేవ్ కలిపి. ఓకే, ఓకే, ఇట్స్ ఇది కూడా ఇన్బిల్ట్. ఇది ఇన్బిల్ట్ కాదు మేడం. యాక్చువల్గా స్పీకింగ్ అయితే ఇది ఇన్బిల్ట్ కాదు, బట్ మేము ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం అనమాట అంతే. ఓకే, ఇన్బిల్ట్ లానే ఉంది ఇది, అసలు తెలియట్లేదు. ఇన్బిల్ట్ కాదు మేడం. తీసుకొచ్చి లోపలికి సెట్ చేసిన తర్వాత మేము పైన షెల్ఫ్స్ అది పెట్టి కవర్ చేసాం అనమాట. నైస్. అక్కడ కూడా అవన్నీ, ఇవంతా మొత్తం లాఫ్ట్ ఏరియా అండి, టోటల్ లాఫ్ట్ ఏరియా. సో ఇది మన డైనింగ్ ఏరియా. సో ఏంటంటే ఫస్ట్ మేడం నా దగ్గరికి రాగానే ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నాకు డైనింగ్ సెట్ అవ్వట్లేదండి, అస్సలు నాకు నచ్చట్లేదు అని అన్నారనమాట. సో మేము ఏం చేస్తామంటే కిచెన్లో డైనింగ్, ఎందుకంటే అక్కడ స్పేస్ ఎక్కువ లేదు మనకి లిఫ్ట్ పక్కన. సో ఈ డైనింగ్ ఏరియాను కూడా నేను కొంచెం ఒటమన్ స్టైల్లో ఓకే టు ద వాల్ చేసేసి ఈ టేబుల్ మాత్రం బయట పర్చేస్ చేసి తీసుకొచ్చాం అనమాట. ఓకే, ఓకే, సో లైక్ నార్మల్గా అయితే అందరూ అటు కూడా 2 చైర్స్ వేసేస్తే సరిపోతుంది అనుకుంటారు, బట్ స్పేస్ ముందుకు వస్తుంది, స్పేస్ సరిపోదు. అండ్ దెన్ అది రావడం వల్ల ఎక్కువ పీపుల్ కూడా అకామిడేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు మనం మినిమం ఒక 7-8 మెంబర్స్ కూర్చొని తినేలాగానే సెట్ చేసాం అనమాట. యా, ఈజీగా 8 people కి సెట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా పైన ఐ వెంట్ ఫర్ గ్లాస్ సీలింగ్. ఓకే, అది ఫ్యానా? యా అండి, అది ఫ్యాన్. సో స్టెప్స్ కింద ఏరియాని ఇలా పుల్ అవుట్ స్టోరేజ్ కింద చేసాం అనమాట. బయటకు వచ్చేసి దీన్ని మొత్తం స్టోరేజ్ కింద యూస్ చేసుకోవచ్చు మీరు. బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా అంటే వీళ్ళ దగ్గర యాక్చువల్గా కిచెన్ కి సంబంధించినవి కూడా పెద్ద పెద్ద కడాయిస్ కానీ లేకపోతే ఏదన్నా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఇస్ ఆన్ వీల్స్, వెరీ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అండి. సో we also have to talk about these pieces అనుకుంటా. ఇట్స్ లైక్ ఎక్కడికక్కడ హౌస్ లో ఇవి టేకింగ్ ద ఫస్ట్ మేజర్ పార్ట్. అసలు చూడగానే ఫస్ట్ ఐస్ అక్కడికే వెళ్తున్నాయి. ఆబ్వియస్ మేడం, అంటే కింద మనం చేసిన వర్క్ అంతటిని డామినేట్ చేసేస్తాయి ఇవి. యా, సో ఇవి కూడా మొత్తం అన్ని హ్యాండ్ పిక్ చేసి తెచ్చుకున్నాయి మేడం. ఓకే, ఇక్కడేమో ఒక మంచి లిఫ్ట్. పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎస్కలేటర్ ఎక్కడానికి భయాలు ఉంటాయి. మేడం పెద్దవాళ్ళే కాదు, ఫ్యూచర్ లో అందరికి కావాలి అంటే సో వీ కెనాట్ చూడండి రోజు పైకి కిందకి అంటే ఇట్స్ హైలీ కష్టం. సో దిస్ పార్ట్ ఇస్ అగైన్ ద ఎంసీబీ బోర్డ్ అండి. ఓకే, సో టోటల్ ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డ్ అనమాట. జస్ట్ ఇలా అంటే అంతే, పుష్ ఓపెన్ అండి. సో ఇక్కడంతా కీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న యూనిట్ చేసాము. ఓకే, ఇక్కడ ఏంటి హ్యాండిల్ ఉంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం. సో ఇక్కడ ఇంటర్నల్ డోర్స్ కూడా మనమే చేసాం కాబట్టి ఇవి కూడా కస్టమైజ్ చేసి ఐ వెంట్ ఫర్ అ కామోఫ్లేజ్ డోర్ అనమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ డోర్, ఇదేమో పౌడర్ రూమ్ డోర్. పౌడర్ రూమ్ హ్యాండిల్ కూడా ఇవ్వలేదు, జస్ట్ పుష్ ఓపెన్, యూ కెన్ ఓపెన్ అండ్ గో అనమాట. ఇప్పుడు ఇది చూద్దాం, ఇది చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే, సో సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ ఏంటంటే పేరెంట్స్ కోసం చేసిన రూమ్ ఇది యాక్చువల్గా. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చినా యూజ్ చేయడానికి. సో ఇదేంటంటే సింపుల్ లైట్ పింక్ కలర్కి వెళ్ళాము. ఓకే, సో ఈ రూమ్ ఏంటంటే వీ వెంట్ ఓన్లీ ఫర్ యూసేజ్ అండి అంతే. ఓకే, ఓకే, సో ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రమే చూసాము. సో ఇక్కడ వాల్ పేపర్ మళ్ళీ నేను వైట్కి వెళ్ళిపోయాను. సో ఇది కూడా వాల్ పేపర్ అండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్టోన్ ఫినిష్డ్ వాల్ పేపర్ ఇచ్చాం. సో వార్డ్రోబ్స్ ఏంటంటే ఫ్లూటెడ్ లామినేట్, ప్లెయిన్ లామినేట్ రెండు కంబైన్ చేసాం అనమాట. సో మీకు డోర్స్ మీద కానీ అన్ని చోట్ల మీకు ఆ ఫ్లూటెడ్ లామినేట్ కనిపిస్తూనే ఉంది. సో
ఇది మనకి వార్డ్రోబ్ అండి. సో వార్డ్రోబ్లో మళ్ళీ మనం ఇలా ప్రొఫైల్ లైట్, సెన్సార్ లైట్స్ ఇచ్చాం. సో అంతా కూడా సెన్సార్ లైటింగ్. తీగానే లైట్స్ ఆన్, వేగానే లైట్స్ ఆఫ్. చిన్న డ్రెస్సింగ్ ఏరియా చేసాం మేడం. ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా మళ్ళీ ఐ వెంట్ ఫర్ స్మాల్ స్టూల్, కూర్చొని రెడీ అయ్యి లోపల పెట్టేసుకునేలాగా. Oh, కొంచెం okay. ఎల్డర్లీ పీపుల్ కదా, మళ్ళీ ఎక్కడ దీని అంటే ఓకే ఓకే, మళ్ళీ అలా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ఈ బెడ్ ఏంటి మళ్ళీ? ఇక్కడ బెడ్ ఉంది. ఓకే, విండో సీటింగ్ మేడం. ఎవరైనా వచ్చి కూర్చుని మాట్లాడుకున్నా అక్కడ విండో ఉంది కాబట్టి ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా చిన్న సీటింగ్ ఏరియా కింద చేసాం అనమాట. ఇది విండో సీట్ మాత్రమే కదా, ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్. కింద స్టోరేజ్ ఉంది మేడం. ఐ నో, ఏదో ఒకటి ఉంటుంది. దాని కింద మళ్ళీ స్టోరేజ్ చేసాం అనమాట. ఇది సింపుల్ గా ఇలా ఇచ్చారు. యా సింపుల్ రోలర్ లైన్ అండి. సో దీని వెనకాల మాత్రం ఐ వెంట్ ఫర్ స్మాల్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండి. ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ చిన్నది మాత్రం ఐ వెంట్ ఫర్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనమాట. వాల్ పేపర్ సెటప్ చేశారు కదా, ఫ్యూచర్ లో వేరే వాల్ పేపర్ సెటప్ చేయాలంటే చేసుకోవచ్చు మేడం. మనం పెయింట్లు ఎలా మార్చుకుంటామో అంతే ఇది కూడా. ఓకే, సో మనకి దీంట్లో వాడే గ్లూ కూడా ఇట్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, ద మెటీరియల్ ఆల్సో ఇస్ ఎకో. అలానే మనం స్క్రాచ్ చేసినా ఏం చేసినా స్క్రాచెస్ కూడా పడవు మేడం. అలాగే ఇప్పుడు మీరు ఏమైనా కాఫీ అమ్మారు అనుకోండి, యూ కెన్ టేక్ అ కొలిన్ బాటిల్, స్ప్రే ఆన్ ఇట్ అండ్ దెన్ వైప్ ఇట్ ఆఫ్. ఇట్ ఇస్ వాటర్ ప్రూఫ్. ఓకే, అంటే మన ఇంట్లో మరికలు పడినట్టు అదేం ఉండదు. ఏం కాదు. సేమ్ మీరు పెయింట్ ఎలా మెయింటైన్ చేస్తారో అట్లా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.